సరిపోదా శనివారం నిజంగా పప్పులో వేస్తాం కారం. నేను చూసా సరిపోదా శనివారం. ఇది సరిపోదా శనివారం సినిమా కాదన్నా, రిక్కర్ల సావమింగ శనివారం. చాలా బాగుందన్న నిజంగా. గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్ బాబు నేనేమో నాన్న ఫ్యాను. గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్ బాబు నేనేమో నాన్న ఫ్యాను. నిజంగా ఒక్క సినిమా చెప్తాను నిజంగా, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ సినిమాలో నిజంగా నాన్న ప్రాణం పెట్టాడు పోయా. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక, తన అందంతో చంపేస్తుంది ప్రియాంక. అయ్యా అయ్యా ఇచ్చే సూర్య భయ్య భయ్య ఆయన విలనిజం భయ్య. అసలు పవన్ కళ్యాణ్ మ్యారేజ్ కనిపించన్న, అది వచ్చాడు కొట్టాడు రిపీడు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఊరి అమ్మ ఇది ఎక్కడ కోలారా సావు దింగర పడి. నిజంగా ఇచ్చే సూర్య పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా పెద్ద బూస్టింగ్ అనిపించింది అన్న. ప్రియాంక పర్ఫార్మెన్స్ కానీ మన మేఘన బాగా నచ్చింది. అంటే నాన్న నిజంగా ప్రతి శనివారం ఫైట్ చేస్తాడు, మీతో ఎప్పుడు ఫైట్ చేయడు, ప్రతి శనివారం ఫైట్ చేస్తాడు. అది ఒక్క సినిమా చూడడం కోసం చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా నాకు బాగా నచ్చింది అంటే బ్యారన్ మ్యూజిక్ పోయా టైమింగ్ కాబట్టి బ్యారన్ మ్యూజిక్ కానీ అది కూడా సినిమా చాలా బెస్ట్ అనిపించింది. ఎగ్జామ్ సూర్య పర్ఫార్మెన్స్, నాన్న పర్ఫార్మెన్స్. ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది పోయా హాస్పిటల్లో, నిజంగా కూతురు ర్యాంప్ అంటే వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేస్తాడు, నేను ఎవరిని కొట్టాను ఓన్లీ సాటర్డే రోజు కొడతాను ప్రామిస్ చేస్తాడు. లాస్ట్ లో నిజంగా తను ఒక అమ్మాయిని చిన్న ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు తన మరదల్ని. తన మరదలు మిస్ అయిపోతాయి, ఎక్కడ పోయింది ఎక్కడ బాధపడతాడు. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది పోయా, మనం చూస్తున్నాం ప్రసాద్ ఐమాక్స్ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. చాలా చాలా బాగుందన్న. నాకు కొన్ని సీన్స్ అనిపించమన్నా. స్కూల్లో వాడతారు డస్టర్ సినిమా బ్లాక్ బస్టర్, చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చింతపండు రసం బ్యారన్ మ్యూజిక్ రసం అని చెప్పుకోవచ్చు అన్న. ఇది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అల్లాడించబోయా నానే అన్న ఇట్టు నా బ్లాక్ బస్టర్ నాని లైఫ్ లో మరో బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. నిజంగా ఎవ్వడెవ్వడో ఏదో రాసిన కానీ సినిమా అయితే కూతారు ర్యాంప్. నిజంగా పోతారు మొత్తం పోతారు. టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ పోతారు, మెగా ఫ్యాన్స్ పోతారు, అల్లు ఫ్యాన్స్ అందరూ పోతారు ఈ సినిమాకి. చాలా బాగుంది అన్న. 100 days కాదన్న అమ్మాయి సరిపోదా శనివారం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా, చాలా కొత్తగా, చాలా మంచిగా ఉందన్నమాట. మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ అనమాట. ఇదైతే నాని గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం కూడా చెప్పక్కర్లేదు. అంత రేంజ్ లో అంత పీక్స్ లో ఉంది. వివేక్ ఆత్రే గారి పర్ఫార్మెన్స్ గానీ, తన డైరెక్షన్ గానీ, తను తీసుకెళ్లే విధానం గానీ, ఆ స్టోరీ అనేది చాలా మంచిగా తీసారు. నిజంగా వివేక్ ఆత్రే గారిని మనం అసలు తన పేరు గానీ, తన డైరెక్షన్ తీసే విధానం కానీ చూస్తే మరో మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అంత రేంజ్ లో అనిపించింది నాకైతే. నిజంగా వేరే లెవెల్ ఉంది. డైరెక్షన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ముఖ్యంగా ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే ఫైటింగ్స్ అనమాట. ఆ ఫైటింగ్స్ వచ్చే టైంలో కానీ, ఆ సిచ్యువేషన్ లో కానీ నిజంగా ఊరమస్ ఫైటింగ్స్ అయితే ఉన్నాయి భయ. అంటే ఫైటింగ్స్ తో పాటు ఆ బీజిఎం కూడా పీక్స్ లో ఉంది. నాకైతే అలానే అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. అంటే ఈ సినిమాలో నాని గారితో పాటు మళ్ళీ మన ఎస్.జే. సూర్య గారు తన రోల్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. అంటే తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన ఫైటింగ్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఎస్.జే. సూర్య గారి కోసం నేను ఒకటే డైలాగ్ చెప్తా అన్న, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. అంతే అన్న, సినిమా అయితే సూపర్ హిట్ అన్న. అంతే ఈ సినిమా ఇట్టు కొడతాండి. నువ్వు తర్వాత మాలాంటి కెమెరామెన్లకి నాకు దానాలు గట్టి చెయ్యాలనేసి, ఈ సినిమా బాగా ఇట్టు కొట్టాలనేసి ఆశీర్వాదిస్తాను. ఒకటే చెప్తాను, అబ్బా నాన్నని అలాగే చేయలేదు నాయన ఎంత బాగా చేసిరా నానన్నయ్య, ఇట్టు కొట్టాడు నానన్నయ్య ఇట్టు. అబ్బాబ్బాబ్బా అలకెళ్ళకు లేదు, నానన్నయ్య చింపాడు. నాని సూర్య అయితే ఒక సైకిస్టు, అంటే ఏంటది సైకో, సైకోయిస్టు, ఆడి పిసికిస్టు, ఆడి లిరికిస్టు అన్నట్టు ఎందులోకైనా చూడిపోతాడు. ఒక మెంటల్లీ ప్రాబ్లం ఉన్న పర్సన్ అయినా చేయగలుగుతాడు, ఒక మెంటల్ అయినా చేయగలుగుతాడు. ఇద్దరికిద్దరు సమానమే. కానీ నానన్ని యాక్టింగ్ అయితే ఈ సినిమా నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను. నానన్ని అయితే ఒంట్లో నుంచి మాస్ రియాక్షన్ కలెక్షన్, ఒక మాస్ వేరియేషన్ చూపించాడు. లోతుల్లోకి వెళ్ళి చింపేసి మరి ఇలా తెరిచినాడు, తెరిచాడు. నాలో ఎంత ఉందరా చూచుకోండిరా అన్నట్టు చూపించినాడు. హీరోయిన్ మాత్రం అదిరిపోను. అబ్బా దాని శంగారాలు, దాన్ని నడుము, అబ్బాబ్బా హీరోయిన్ బాగుంటది. అబ్బాబ్బా ఏమంటది హీరోయిన్. ఇంకా పోలీస్ జట్లు అయితే నాయన హీరోయిన్ చూస్తే మీకు పొక్క గిల్లేయాలని పెట్టదు, కానీ పోలీస్ కదా గిల్లితే కొట్టేస్తారు. నేను గిల్లుదాం అనుకోండి, పోలీసు గిల్లితే తన్నేస్తారు. సినిమా అయితే అబ్బా అదిరిపోనది అన్నయ్య, నైసు సినిమా. ఓవరాల్ గా గుడ్డు అదిరిపోయిన. నాని అనే బ్లాక్ బస్టర్ దసరా. ఇప్పుడే సరిపోదా శనివారం నాని అన్న మూవీ చూడడం జరిగింది. సో చాలా అంటే డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లే తోని ట్విస్టులతోని బాగా హ్యాండిల్ చేశారు. స్టోరీ రొటీన్ అయినా బట్ కామెడీ అంటే మనకు తెలియకుండా కామెడీ. నాని గారి యాక్టింగ్, సో న్యాచురల్ స్టార్ నాని గారి యాక్టింగ్. సూర్య గారు కూడా
చాలా బాగా నాని ఆల్వేస్ బెస్ట్. సో విలన్ పరంగా చూస్తే ఆయన బెస్ట్, హీరో పరంగా చూస్తే ఈయన బెస్ట్. సో ఇద్దరు ఈక్వల్ గా పోటాపోటీగా చాలా ట్విస్టులతో కూడుకున్నది మంచి మూవీ. సో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది, హీరోయిన్ కూడా క్యూట్ గా ఉంది. సో సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఆ డైలాగ్ ని అయితే మంచిగా చూపించారు. ఫైట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరు సీరియస్ లో తెప్పిస్తూ కామెడీ అనేది చాలా బాగా పండింది. ఖచ్చితంగా అర్థమవుతుంది, ఒక స్టోరీ పరంగా వెళ్తుంటది. ఎక్కడ అంటే అరే ఏంద్రా ఇది లాగ్ అన్నట్టు అనిపేది. కొన్ని సీన్లు తప్పించి మిగతా అంతా పర్ఫెక్ట్ బాగా తీశారు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి జనాలు చూస్తారు. ఎందుకంటే మంచి కంటెంట్, ఎందుకంటే ఆ స్టోరీని స్క్రిప్ట్ చాలా బాగా రాసుకుని అంటే ఎక్కడ ఏది కావాలనేది క్లియర్ కట్ గా చూపించారు. చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ అయితే. నాని అన్న మూవీ రీసెంట్ మూవీల కంటే ఈ మూవీలో స్టైలిష్ గా చాలా బాగుంది. నాని అన్న ఎలాగైతే నాని అన్న ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఎలా అయితే చూడాలనుకుంటారో అదైతే ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతారు. ఎక్కడ డిసప్పాయింట్ గారు, మంచిగా ఆనందంగా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. సో సెంటిమెంట్ కూడా చాలా బాగుంది, పక్కా హిట్ అండి. సో మంచి బ్లాక్ బాస్టర్, నాని కెరియర్ లో ఇది మంచి బ్లాక్ బాస్టర్ అండ్ మంచి కలెక్షన్ వస్తుంది. మంచి ఫ్యామిలీ గానీ చాలా మంది వచ్చి చూస్తారు ఈ మూవీ. సో ఖచ్చితంగా అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అన్న బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే భారీ ఎత్తున హిట్ అవుతుంది అనుకున్నాం కానీ అంతగానం లేదు. సినిమా అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన అంత అయితే లేదు. సినిమా ఓవరాల్ గా బాగుంది. సాంగ్స్ లేకపోవడం అంటే ఒక 2 సాంగ్స్ ఉండడం అదే కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అంటే లవ్ ట్రాక్ అనేది ఎక్కువ చూపించలేదు. అలాగే ఫైట్స్ అయితే బీవచ్చు అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా శనివారం వస్తే చాలు ఫైట్స్ పండుగ అనమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి. నాని అన్న యాక్టింగ్ బాగుంది. స్టోరీ అనేది ఒక 3 hours ఉండడం అనేది కొద్దిగా తీసుకోలేకపోతున్నాం. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్, ఫైట్స్, ఇంట్రడక్షన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఫైట్స్ ఉన్నాయి, ఆ డ్రామా ఉంది. నెక్స్ట్ వచ్చి హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది లవ్ ట్రాక్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. ఓవరాల్ గా అయితే సూపర్. లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, సాంగ్స్ వరకు అయితే సూపర్. కానీ అంటే నాన్నగారి సినిమా అంటే కొన్ని మెలోడీ సాంగ్స్ కానీ లేడీ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉంటారు నాన్నగారికి. కానీ ఈ సినిమాకి సంబంధించి అయితే లేడీ ఫ్యాన్స్ అనేది కొద్దిగా తగ్గుతారేమో అనిపించింది. ఎందుకంటే మాస్ లుక్ లో అయితే చాలా బాగుంది. కానీ అప్పుడు మనం నాన్నగారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆ కామెడీ టైమింగ్ అనేది అది లేదు ఈ సినిమాలో. ఓన్లీ ఫుల్ లెంత్ యాక్షన్ అనిపించింది. పర్ఫార్మెన్స్ అని కాదు కానీ ఎంటర్టైన్మెంట్ అంటే ఆ లుకింగ్ వైజ్ కానీ మాస్ లుక్ లో రఫ్ లుక్ ఉంది. కానీ ఫైట్స్ ఎక్కువ ఉంది. ఎంటర్టైన్మెంట్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. అంటే స్టోరీ అన్న డైరెక్షన్ అయితే చాలా బాగుంది. స్టోరీ అనేది కొద్దిగా లాగా అనిపించింది కానీ డైరెక్షన్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ వైజ్ గా బాగుంది. ఆ పోలీస్ స్టేషన్ చెప్పాలి సూర్య గారికి ఎంత బాగా యాక్టింగ్ చేసిందన్న. ఈ ఫ్రైడే మాత్రం టాస్డే వచ్చిన సినిమా మాత్రం నాన్న కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇదే సినిమా నాకు తెలిసిన కాడికి దసరా కన్నా దీపావళి రిలీజ్ చేసినట్లే నాన్న ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుండే. ఇప్పటికైనా పెద్ద బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు, అట్లేం లేదు. కానీ సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. ఫైట్స్ బాగున్నాయి అన్న. నేను చెప్తున్నా ఫైట్స్ నిజంగా చెప్పాలన్నా ముందుగా కంపోజర్ చేసిన ఫైట్ మాస్టర్స్ ఎవరైనా ముందుగా యాక్సెప్ట్ చెప్పాలన్నా. ఏం ఫైట్స్ ఉన్నాయన్నా. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అంటే ఏ స్టోరీకి కాకుండా ఒక డిఫరెంట్ గా ఫస్ట్ హాఫ్ అంతా కూర్చోబెట్టేసిండు ఇంటర్వెల్ దాకా. ఇంటర్వెల్ తర్వాత ఉంటాను లాస్ట్ క్లైమాక్స్ ఉంటానా ఏముంటాయన్న ఫైట్స్. మళ్ళీ నాకు ఒక ప్రభాసన కనిపించిన నాకు మళ్ళా అరే అన్న సూర్యన్న యాక్టింగ్ ఏం చేసిండనా. యాక్టింగ్ సూర్యన్న దుమ్ము లేపేసిండు. అరే ఏం చేసిండనా యాక్టింగ్ సూర్యన్న. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సూర్యనకి. అంటే చెప్తున్నా కదా ఏ స్టోరీ డిఫరెంట్ అన్న. అసలు నాన్న నిజంగా ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడు అంటే ఆయన చెప్పే డైలాగ్స్ ఎట్లుంటాయి అంటే ఒక మాస్ ఇట్లా రఫ్గా ఉంటాయి. డైలాగ్ చెప్పినా కూడా మళ్ళా గుర్తింపు ఉండిపోవాలి, అంత బాగా చెప్తుంది ఆయన డైలాగ్స్. నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఇద్దరు ఇక్కడ నాని గారు మళ్ళా సూర్య గారు ఇద్దరు కాంబో, ఇద్దరు పోటీ పడి చేసిరు. ఒకరు తగ్గలే ఒకరు ఎగ్గలే, ఇద్దరు పోటీ పడి చేసిరు. అంత బాగా చేసిరు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు నాన్న కెరియర్ లా ఇట్టన్నా. ఆయన ఇంకోటి చెప్పాలంటే నాన్న ఎట్లా అంటే స్టోరీలు మంచిగా చూసుకుంటాడు ఆయన. అంటే తొందరపడాడు. ఏ సినిమా తీసుకున్నా కూడా కథలు మెయిన్ చూసుకుంటాడు ఆయన. ఎక్కడ తప్పిదం కాకుండా ఒక ఆడియన్స్ కి ఏదిలా ఎట్లా ఇష్టపడతారు అది మెయిన్ చూసుకుంటాడు ఆయన. సినిమా చేయగానే ఫ్లాప్ కాకుండా చూసుకోడు ఆయన. ఒక సినిమా తీసినా కూడా ఆయన స్టోరీ చూసుకుంటాడు. బాగుంటేనే ఆయన ముంగడికి వెళ్తాడు. సూపర్ పోతారు భయ మొత్తం పోతారు సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఆరాచకం సృష్టిస్తుంది. ప్లస్ ఏంటంటే మెంటల్ ఎక్కిపోయింది నాకు సినిమా చూసిన తర్వాత. నార్మల్గా కొన్ని సినిమాలు లైట్ హార్టెడ్ గా ఉంటాయి కొన్ని, కానీ నాకు మెంటల్ ఎక్కిపోయింది ఫస్ట్ టైం. నాకు దసరా చూసినప్పుడు కూడా నాకు మెంటల్ ఎక్కిపోయింది. సో చెప్పాలంటే దసరా తర్వాత ఒక మంచి స్టెల్లా పర్ఫార్మెన్స్ ఇచ్చారు నాని సినిమాతో. నేను ఒక ఫ్యాన్ కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే ఫ్యాన్. నేను నానికి ఫ్యాన్ కాదు, అందరికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫ్యాన్. ఎందుకంటే
ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ అని చెప్పాను, ఫ్యాన్ జరుగుతూ ఉంటాయి నేను సినిమా బాగాలేదని అంటే. కానీ అలా కూడా కాదు, నేను యాక్చువల్గా చెప్పాను అన్ని సినిమాలు చూస్తాను, తమిళ సినిమాస్, హిందీ సినిమాస్. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫ్యాన్ చెప్పాలి. ఎడ్జెస్ అసలు మంచిగా చేశారు, అసలు ఆయన డైలాగ్ అసలు ఇమిడియట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఏంటి సుధా ఇది, ఏంటి సుధా ఇది పాత్ర దగ్గర నుంచి చూపిస్తాను నాకు. భయ్యా ఏం అడుగుతున్నా భయ్య, ఎంత క్రౌడ్ చూసి 5 స్క్రీన్లు ఫుల్ హౌస్ఫుల్ అయ్యి బాబోయ్ మామూలుగా మాట్లాడుతుంది భయ్య. నువ్వు అసలు నిజం చెప్తున్నా, సరిపోదా శనివారం అంటే సరిపోదు శనివారం. నాని గాని సూర్య గారు గాని ప్రాణం పెట్టారు సినిమాకి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాణం పెట్టారు. అండ్ సూర్య గారి క్యారెక్టర్ అయితే మాత్రం పోలీస్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు, కానీ నాకు నెగిటివ్ అనిపిలా, ఒక సెకండ్ హీరో క్యారెక్టర్ అనిపించింది. ఆ రేంజ్ లో ఉంది నాని గాని సూర్య గారు కానీ. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సినిమా ఓవరాల్ గా అయితే మాత్రం మదర్ సెంటిమెంట్ తో ఒక సాటర్డే ఒక కాన్సర్ట్ పెట్టుకుని సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టేశారు. సింపుల్ గా బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఒక KGF 3 కానీ ఒక దసరా మూవీ కానీ ఏ సంబంధం లేదు ఈ సినిమాకి. కొత్త సినిమా ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడు అంటారు చూసా, అలాగా ఇండస్ట్రీకి కొత్త సినిమా వచ్చింది. ఇప్పుడు దాకా ఆ సబ్జెక్ట్ కాపీ కొట్టి ఈ సబ్జెక్ట్ కాపీ కొట్టి సినిమాలు వేరే ఉంటాయి, కానీ ఈ సినిమా కొత్తగా ఒక సాటర్డే పెట్టుకోవడం, ఆ సాటర్డే ఇలాంటి చేయడం అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. 2 హీరోలు సినిమా చూసి వచ్చాను నేను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. సరిపోదా శనివారం అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకటే అంటారు, సరిపోదు శనివారం. ప్రతిరోజు శనివారంలా ఉంటే సినిమా పిచ్చి పీక్స్ ఇంకా వేరే లెవెల్, ఇంకా అంతే. సూపర్ అంటే సూపర్. రెడ్ బుల్ తాగినావా లేదు కదా, వాట్ ఇస్ దిస్ అర్థమైందా? సో దిస్ ఇస్ ద మూవీ, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా ఆశిష్ విద్యార్థి గారి సారీ మురళీకృష్ణ సారీ తప్పులు జరుగుతాయి, సహజం, మానవులం, రివ్యూస్ సార్లం. సో మురళీకృష్ణ గారి యాక్షన్ డిఫరెంట్. అండ్ ఓవరాల్ గా ఇంకో డిఫరెంట్ ఏం తెలుసా, అది కట్టుకున్న రోప్ ఉంటుంది చూసినావా, అది నల్లది తెల్లగైపోతుంది, కాలినా కూడా అట్లే ఉంటది. అది డిఫరెంట్. నువ్వు అడిగిన దానికి అదే డిఫరెంట్ మూవీ, అర్థమైందా? దట్స్ ఇట్. ఓవరాల్ గా మూవీ వాజ్ అది వైలెంట్, ఇది సైలెంట్. మురళీకృష్ణ డిఫరెంట్, దట్స్ ఇట్, అంతే. పర్లేదు, నెక్స్ట్ మూవీ కల్లా ఆయన ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ ది. దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి. అండ్ ఇంకో విషయం, నువ్వు లాగన్నావు కదా, ఎస్ శనివారం వరకు లాగుతానే ఉంటారు, అందుకని సినిమా బాక్స్ ఆఫీస్ లాగుతుంది, చూసుకోమని. దట్ ఈస్ ద మూవీ. వేరే ఆప్షన్ లేదు మీకు, అర్థమైందా? శనివారం చూడడం తప్ప, అర్థమైందా? తప్పదు మీకు. ఓకే రైట్, 3కి 3 ఇస్తున్నా, రైట్. ఇది నా రేటింగ్.